గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనము. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దావీదు తన స్వయ అనుభవం రాస్తున్నాడు. దేవుడు తన సమస్యలన్నిటిలో నుంచి ఎలాగ తనను తప్పించాడు అన్నది ఇక్కడ వివరిస్తున్నాడు. తన జీవితంలో సమస్యలు వస్తున్నప్పుడు జింక ఎట్లాగైతే గెంతుకుంటూ ఎత్తైన స్థలముల్లో కూడా తేలిగ్గా దాటిపోయిందో, దావీదు కూడా అలా దాటిపోయగలిగాడంట. అది దేవుని సహాయం వల్ల. అదే చెప్తున్నాడు దావీదు ఇక్కడ. జింకకి ఒక పట్టైన కాళ్ళు ఉంటాయి. ఆ పట్టైన కాళ్ళ వల్ల ఎత్తైన స్థలముల్లోంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా జారదు. దావీదు తన సమస్యలను కంపేర్ చేస్తూ ఇలా చెప్తున్నాడు, సమస్యలన్నింటిలో చాలా తేలిగ్గా దాటిపోయాను, అది దేవుని కృప వల్ల అని. అంత మాత్రమే కాదు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలబెట్టాడు అని చెప్తున్నాడు దేవుడు తనకి ఎత్తైన స్థలముల మీద నుంచి జారిపోకుండా కాపాడాడంట. ఎత్తైన స్థలముల్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ట్రెకింగ్ చేస్తుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క రెప్పపాటున ఎంతో ఎత్తైన స్థలముల మీద నుంచి కింద పడిపోయి మరి ప్రమాదవశాత్తు తన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఒక్క రెప్పపాటున జారపడిపోకుండా దేవుడు తనను కాపాడాడంట. తన జీవితం అంతా ఒక లెక్కేస్తూ ఒక అనుభవంగా దేవుని స్తుతిస్తూ రాస్తున్న కీర్తన ఇది. మనకి ఇలాంటి అనుభవాలు మనము కూర్చుకోగలగాలి. ఎప్పటికప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని మర్చిపోయి అలా కాదు. తన జీవితాన్ని గురించి ఎంత చక్కగా ఎస్టిమేట్ చేసుకొని దేవుని ముందు దేవుని కృతజ్ఞతలు చెల్లిపరుస్తున్నాడు దావీదు. సమస్యలన్నింటిలో నుంచి కాపాడావు దేవా, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా జారి పడిపోకుండా కాపాడావు దేవా అని కృతజ్ఞతలు చెల్లుతున్నాడు. మనం కూడా అటువంటి గొప్ప పరిస్థితి కలిగి దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, దావీదు జీవితంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, సమస్యల్లో నుంచి బయటకు తీసుకొచ్చి తను పోషించి రక్షించావు, కాపాడావు నాయన. అటువంటి విధంగానే మాకు కూడా ఒక పోషింపబడిన జీవితం, కాపాడబడిన జీవితం దయచేయండి. అలానే మేము ఎంతో మందికి నీవు చేసిన గొప్ప కార్యాలు నీకు కృతజ్ఞత తెలపగలిగే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.